హే గైస్, సో మై నేమ్ ఇస్ శైల అండ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఇంకొక కథతో ఇలా మీ ముందు. అండ్ అనగనగా ఒక అడవిలో ఓ చిన్న పొలంలో ఎక్కడో దూరంగా ప్రశాంతంగా చేపలు నివసిస్తూ ఉంటాయి. సో ఒక రోజు ఏమవుతుందంటే ఆ కొలం పైన ఒక కొంగ పోతే ఆ చేపలన్నిటిని చూసి, ఆహా, ఇంతవరకు అడవి మొత్తం తిరిగి నాకు ఇన్ని రోజులు ఈ కొలను నాకు కంట్లో ఎందుకు వాళ్ళలేదు అని చెప్పేసి అనుకుంటది మనసులో కొంగ. సో కిందికి వచ్చి చూస్తే ఫుల్ చేపలు ఉంటాయి. ఇంకా ఇక్కడ నుంచి నా పంట పండిందని చెప్పేసి పొలం పక్కన ఒక గూడు కట్టేసుకొని రోజు ఆ చేపలను తినడం మొదలు పెడుతుంది. సో అక్కడి నుంచి చేపలకు ఇబ్బంది వస్తుంది, అన్ని భయం అయిపోతుంది. అసలు ఎట్రా ఈ కొంగ నుంచి మనం ఎట్ట తప్పించుకోలేరు, లేని లేనిపోని బాధలు వచ్చి పడ్డాయి, అసలు లేని ఓ కష్టమైన సంఘటన వచ్చింది లైఫ్ లో, ఏం చేద్దామని చేపలను ఆలోచించి. ఎందుకంటే రోజు కొన్ని తింటా ఉంటే ఆబ్వియస్ గా వాళ్ళ తెలిసిన ఫ్రెండ్స్ చనిపోతే చాలా బాధపడతాయి కదా. సో అట్లనే చాలా బాధపడతాయి చేపలు మొత్తం మీద. అయితే ఏం చేయాలని పరిష్కారం ఆలోచిస్తే వాళ్ళకి ఏం కనపడదు, బుర్ర పాడైపోతుంటుంది. కానీ దాంట్లో ఒక చిన్న చేప పిల్లకి ఒక ఐడియా వస్తుంది. సో మీరందరూ స్వీకరిస్తే నాకు ఐడియా వచ్చిందని చెప్తే అన్ని ప్లాన్ ప్రకారం పద్ధతిగా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ డే ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాయి. అసలు కొంగ తినడానికి వస్తుంది కదా, వచ్చినప్పుడు అన్ని సచ్చి పడిపోయి వాటర్ మీద ఇట్లా తేలి ఉంటాయి. కొంగ పరిశాన్ అయిపోతుంది, ఏం బ్రో కథ ఇట్లా అయిపోయింది, ఏం సంగతి అన్ని చచ్చిపోయినాయి మరి అట్టా అని చెప్పేస్తే పక్కన ఒక చాపిల్ల కొట్టుమిట్లు ఆడుతూ ఉంటది. సో ముందుగా ఆకలి అయితే దీన్ని తినేసి దీని పంతం ఏందో చూద్దాం అనుకుంటే, సో అది చెప్తుంది కదా, కొంగ ఆగండి ఆగండి, ఇట్లా కాదు, నైట్ మా కొలం దగ్గరకు పాము వచ్చింది నీళ్ళు తాగుదామని. సో మమ్మల్ని ఏమన్నా చేస్తుందని భయపడేసి మాగా ఉన్న పెద్ద చేప పామును కొరకపోతే దాని కోపంతో తప్పించుకొని ఉన్న ఈసాన్ని మొత్తం నీళ్ళలో కలిపేసిపోయింది. సో ఆ నీళ్ళు తాగిన చేపలని ఇలా చచ్చి పడిపోయినాయి. నేను కూడా కాసేపట్లో చనిపోతా, కానీ మీరు కానీ నన్ను తింటే మీరు కూడా చచ్చిపోతారు, ఇంకేం లేవు మాటలు లేవు అని చెప్తే షాక్ అవుతుంది కొంగ. అమ్మో, బతుకుంటే సామాన్య బతుకుంటే ఇంకెక్కడైనా బతుకోవచ్చు, కానీ ఈ వ్యవహారాలని మనకు వద్దని చెప్పేసి అక్కడి నుంచి దెంగేస్తుంది. ఇంకా కథ ఇంతేరా అయిపోతుంది. కానీ ఈ కథ మన లైఫ్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంత అమేజ్ ఉంటదంటే, అసలు చూడండి, లైఫ్ లో మనకు నిజ జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటిగా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంత కింది మీదకి అయిపోతుంటాం, షేవరింగ్ అయిపోతాం, అసలు ఏం చేయాలో పట్టదు మనసులో. కానీ ప్రశాంతంగా కూర్చొని ఆలోచించగలిగితే ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ దొరికినట్టు, ఆ చేప పిల్లలాగా మంచి ఐడియాని ఆలోచించి ఇంప్లిమెంట్ చేసే లైఫ్ లో నువ్వు కూడా హ్యాపీగా ఫర్ ఎవర్ ఎప్పుడు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు. సో ప్రాబ్లమ్స్ రాగానే అల్లకుల్లం అయిపోకండి, ఆగి ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి సమాధానం దొరుకుతుంది. గ్యాస్ ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఒకటి, మన జీవితంలో నిజంగా ప్రాబ్లమ్స్ అనేది కామన్ వస్తుంటే పోతాడు, దాన్ని మేనేజ్ చేయగలిగిన వాళ్ళే గొప్పోళ్ళు. సో వాళ్ళే లైఫ్ లో చాలా హ్యాపీగా ఉంటారు. సో అందరితోని మంచిగా ఉంటారని నేను చెప్పడం. సో ఇట్స్ మీ